కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లు సవరణను వ్యతిరేకిస్తూ యునైటెడ్ ముస్లిం ఫ్రంట్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఈ రోజు శాంతియుత నిరసన నిర్వహించబడింది. ముస్లింలపై కేంద్ర ప్రభుత్వం తీరును ఖండిస్తున్నామంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఒక్కో బిల్లును ప్రవేశపెడుతున్నారని వక్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రసంగించారు. కబ్జాకి గురైన వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనను ఉద్దేశించి ముస్లిం నాయకులు అడ్వకేట్ ఐఎం అహ్మద్ మాట్లాడుతూ వక్ఫ్ భూములంటే ప్రభుత్వ ప్రైవేట్ భూములు కాదని, ముస్లిం పెద్దలు మత సంక్షేమానికి దాచిపెట్టిన భూమని అన్నారు. ఈ భూములపై సమాజంలో ఉన్న అపోహలు తొలగిపోవాలని అన్నారు. ఈ అపోహలను ఆసరాగా తీసుకొని కొంతమంది వాటిని కాజేసేందుకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. అలాంటి వారి నుండి వక్ఫ్ ఆస్తులను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ముస్లింలకు ఉమ్మడి ప్రభుత్వం ఏవైతే ఉందో ముస్లిమ్స్ ఓటేయండి, మీ హక్కులను మేము కాపాడుతామని చెప్పేసి చేయండి, ముస్లింల రాజ్యాంగాన్ని కాపాడండి. రాష్ట్ర ప్రభుత్వము సంకీర్ణ ఈ వక్ఫ్ బోర్డు అనేది ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో చూసుకుంటే కనుక దాదాపు అన్అఫీషియల్గా 25 కోట్ల మంది వరకు ముస్లింలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే కనుక ఇక్కడ దగ్గర 70 నుండి 80-90 లక్షల వరకు అన్అఫీషియల్గా ముస్లిమ్స్ ఉన్నారు. అంటే ఒక మైనారిటీలో మెజారిటీ, ఒక పెద్ద సమూహం ఈ యొక్క కమ్యూనిటీ ఉంది. వీళ్ళు ఒకసారి చూసుకుంటే కనుక మీకు చాలా కాలం క్రితమే భారతదేశంలో అసలు అట్టడుగున ఉండి అన్ని విధాలుగా వెనకబడి ఉండి ఏ విధంగా విద్యలో కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అభివృద్ధి లేకుండా ఉన్న వర్గాలు ఏంటని చెప్పేసి ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సచార కమిటీ, రంగరాజ్ కమిటీ రిపోర్ట్ 2 వేయడం జరిగింది. వాళ్ళంతా కూడా డేటా అంతా తీసుకున్న తర్వాత అఫీషియల్గా పార్లమెంట్కి సబ్మిట్ చేసి ఆ రిపోర్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే భారతదేశంలో ఎస్సీలు ఎస్టీలు కన్నా అత్యంత వెనుకబడిన వర్గం ఏదంటే ముస్లిం వర్గం. విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, అలాగే రాజకీయంగా వెనుకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి కన్సిడర్ చేసి వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక 20 సంవత్సరాల క్రితమే పార్లమెంట్లో టేబుల్ మీద పెట్టడం జరిగింది. అయితే ప్రభుత్వాలు మారాయి కానీ ఆ సచార కమిటీ రిపోర్ట్ కానీ ఈ మిగతా కమిటీ రిపోర్ట్ ఎవరు కూడా టచ్ చేయలేదు. ఆ ముస్లింలో వెనుకబాటుతనం అలాగే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వక్ఫ్ బోర్డే కాస్త కోస్త, ఎందుకంటే ఈరోజు భారతదేశంలో చూసుకుంటే రైల్వేస్ తర్వాత అలాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ తర్వాత అత్యంత ఎక్కువ భూములు ఉన్న ఇన్స్టిట్యూషన్ వక్ఫ్ బోర్డు అని చెప్తున్నారు. కానీ యాక్చువల్గా చూసుకుంటే ఎండోమెంట్స్ కూడా చాలా ఎక్కువ భూములు ఉన్నాయి, అలాగే క్రిస్టియన్ మిషనరీస్ కూడా చాలా ఎక్కువ భూములు ఉన్నాయి.